మత్తులో డాక్టర్లట వీళ్ళొక ప్రత్యేక కథనం రాశారు. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లలో కొంతమంది ఈ డ్రగ్స్కి మత్తు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారట. కారణం ఏంటంటే వీళ్ళకి ఉన్న భయంకరమైన పని ఒత్తిడి దాదాపుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళకంటే చాలా భయంకరమైన ప్రెజర్లో ఉంటారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి కొంత వాళ్ళు చేంజ్ అవుతున్నటువంటి లైఫ్ స్టైలు, వస్తున్న డబ్బులు, వీటి కారణంగా కూడా వీళ్ళు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. అంటే ఎంజాయ్మెంట్ వైపు మలుతున్నారు. మత్తులో డాక్టర్లు డ్రగ్స్కు బానిసలు అవుతున్న వైద్యులట ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారట. రోజు రోజుకి పెరుగుతున్న సంఖ్య. ఏడాదిలో 20 మందికి పైగా దొరికిన వైనం. పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా కార్పొరేట్ డాక్టర్లే. యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా, లేక అధిక సంపాదనతో అలవాటుగా మార్చుకుంటున్నారా? మంది ప్రాణాలకే లెక్కలేదా? మరి ఇప్పుడు ఈయన డ్రగ్స్ తీసుకున్న డాక్టరు ఆడికి పోయి ఏం ఆపరేషన్ చేస్తాడు? ఒక కాలు 4 కాళ్ళ లెక్క కనిపిస్తుంటే ఏడగోస్తాడు, ఏడ ఈయన పని చేస్తాడు. ఇప్పుడు మొన్న ఒక ఆయన కార్డియో వస్కులర్ సర్జన్ దొరికిండు. మొన్ననో లింక్ చైన్ లాగితే, కొంపల్లిలో ఉన్న ఒక రెస్టారెంట్ నుంచి చైన్ లాగితే ఒక ప్రముఖ ఆసుపత్రి గచ్చిబౌలిలో ఉన్న ఒక కార్డియాలజీ డాక్టరు ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డాడట. దాదాపు 21 సార్లు ఏమో కొన్నాడట.